ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేను యెషయా గ్రంథము 32వ అధ్యాయం 15 మధ్య భాగం నుంచి 17 వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి లేకపోతే మన జీవితాల్లో కూడా ఎడారిలాగా ఎండిపోయిన జీవితాలుగా ఉంటాయి. ఏది మన జీవితంలో ఫలించినట్లుగా కానీ ఏ విధమైన ఒక నిరీక్షణ ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎండిపోయిన జీవితం, వాడిపోయిన జీవితంలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడుతూ ఉంటామో అప్పుడు మన జీవితంలో పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎండిన జీవితమే, ఎడారి లాంటి జీవితమే, ఏ విధమైన ప్రయోజనకరము లేని జీవితమే, సంతోషము ఆనందము లేని జీవితమే. కానీ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మనం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. దేవుని ఆత్మ మన జీవితంలో కొన్ని మార్పులను తీసుకుని వస్తూ ఉంటుంది. దుఃఖాన్ని ఆనందంగా మారుస్తూ ఉంటుంది. మరి నిష్ఫలమైన జీవితాన్ని ఫలభరితంగా చేస్తూ ఉంటుంది. ఎండిన జీవితాన్ని సస్యశ్యామలంగా మారుస్తూ ఉంటుంది. సో పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు జరిగే ఈ కార్యాలు. నీతి యొక్క ఫలితం ఏంటి అంటే సమాధానాన్ని ఇస్తూ అంటే మనము నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క నీతి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది, సమాధానాన్ని ఇస్తూ ఉంటుంది. అంతే నిశ్చింతగా మనం చాలా క్షేమముగా భద్రంగా మనం ఉండగలం నీతితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు. అంతేకాదు దేవుని మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు నీతి నివసించే జీవితంగా మన జీవితం ఉండాలి. మన జీవితంలో నీతి నివసించాలి. ఆత్మ మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు పరిస్థితులన్నిటినీ మారుస్తూ ఉన్న రీతిగానే నీతి మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, నీతిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నీతి మన యొక్క హృదయంలో నివసిస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎంతో అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో సమాధానకరంగా మారుస్తూ ఉంది. పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన హృదయం నిజమైన సమాధానాన్ని మనం సంపాదించుకుంటూ ఉంటాం నీతి మన జీవితంలో ఉన్నప్పుడు. అంతేకాదు మనము ఎండిపోయిన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం పెట్టుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువా నా జీవిత పరిస్థితి ఈ విధంగా ఉంది అని మన ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆత్మ చేసే కార్యాలన్నిటినీ కూడా మన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎండిపోయిన వాడిపోయిన జీవితము మళ్ళా పుష్పించి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో నెరవేర్చబడడానికి ఎంతో కార్యాలు జరుగుతూ ఉంటాయి. సో దేవుడు మన జీవితాల్లో ఎడారి లాంటి మన జీవితాలని మరి సస్యశ్యామలంగా ఫలభరితంగా ఆయన చేయాలి అన్నా, లేదంటే మన యొక్క దేవుని నీతి మన జీవితాలలో నివసించాలన్నా మనము దేవునికి అందుబాటులో ఉండాలి. అట్టి విధంగా మనం ఎప్పుడైతే దేవునికి మనము అందుబాటులో ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ కార్యాలు మనం చూడగలం. సో నీతి మనం అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. అరణ్యములో నీతి నివసిస్తూ ఉంటుందంట, ఫలభరితమైన న్యాయం, అరణ్యములో న్యాయము నివసిస్తూ ఉంటుంది, ఫలభరితమైన జీవితంలో నీతి దిగుతూ ఉంటుంది. సో నీతి సమాధానాన్ని కలిగిస్తూ ఉంటుంది. నీతి వలన నిమ్మళము, మరి నిత్యము నిమ్మళము, నిబ్బరము మనకి కలుగుతూ ఉంటుంది. అప్పుడు జనులు విశ్రమ స్థానముల యందును మరి సుఖకరమైన నివాసముల యందును నివసింతురు. సో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో గొప్ప ఆత్మకార్యాలు చేయాలనే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాడిపోయిన జీవితాలను తిరిగి మళ్ళా ఫలింప చేయాలని, పచ్చతనంగా ఉంచేలాగా చేయాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. సో కాబట్టి మన యొక్క జీవితాలలో ఫలభరితమైన జీవితముగా
ఎండిన ఎడారి లాంటి జీవితము సస్యశ్యామలముగా వనవృక్షాలతో నిండి ఉండునట్లుగా అక్కడ అరణ్యములో న్యాయము, అలాగే ఫలభరితమైన జీవితం మీద వృక్షవనంగాను మరి నీతి నివసించేటట్టుగాను మనము అవకాశం ప్రభువుకి ఇచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లోనే జరుగుతాయి. నీతి మన జీవితంలో నివసిస్తూ ఉన్నప్పుడు, న్యాయం మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలము. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రేమగల మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాడిపోయిన జీవితాలను, ఎందుకు పనికిరాని జీవితాలను ప్రభువా పనికొచ్చే వారిగా, ప్రయోజనకరమైన వారిగా, ఎండిన నేలను ఫలభరితమైన నేలగాను ప్రభు, ఎడారి లాంటి జీవితాలను సస్యశ్యామలముగాను ఆశీర్వదించుచున్న దేవా నీకే స్తోత్రాలు. న్యాయము మా జీవితాలలో ఉండునట్లుగా, నీతి మా జీవితాలలో నివసించున్నట్లుగా అద్భుతమైన కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు నాయన. పనికిరాని జీవితాలను ఎంతో ప్రయోజనకరమైనగా, సంతోషకరమైనదిగా, ఆనందకరమైన జీవితాలుగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలు ఆత్మతో నింపబడాలి, న్యాయంతోనూ నీతితోనూ మేము నింపబడి మా జీవితాలు ఎంతో ఫలవంతంగా ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరి జీవితాలైతే ఎండిపోయినట్లుగా ఉన్నాయో, ఎడారి లాంటి జీవితాలుగా ఉండి ఉన్నారో ప్రభువా, అట్లాంటి బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరూ నీ ఆత్మతో నింపబడాలి. వారందరి జీవితంలో న్యాయము, నీతి నివసించాలి. వారు అనేకులకు ఆశ్చర్యం అనే రీతిలో వారు కనబడినట్లుగా మీ కృపతో వారిని నింపుచు ఉన్నందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.